ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ దినమందు యేసు శిలువ మరణమును గూర్చి గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ గ్రంథములో నుంచి మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మరొక లేఖన భాగాన్ని కూడా మనం ధ్యానం చేద్దామండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము దయచేసి చూద్దాం. 21వ అధ్యాయములో 4వ వచనము నుండి 12వ వచనము వరకు మనం చదువుకోవలసిన వారమే ఉన్నాము. అయితే అవసరాన్ని బట్టి మనం ఎక్కువ కాలము ఈ చదువుటలో గడపకుండా అవసరాన్ని బట్టి మనం ఒక మాటను మనం ఇక్కడ చదువుకుందాం. 9వ వచనం చదువుతున్నాను, చూడండి. సంఖ్యాకాండము 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతివైన నా దేవా, రక్షక, ఉన్నతుడా, ఉత్తముడా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగములలో నుంచి నీ పరిశుద్ధాత్మ నడిపింపులో మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా, నీ కృప మా ఎడల చూపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీరే పరలోకము నుండి సందేశం అనుగ్రహించి మా హృదయములను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో చూస్తే మొదటిగా సంఖ్యాకాండములో మనం గమనిస్తే 21వ అధ్యాయం 4వ వచనములో వారు ఏదేము దేశము చుట్టూ పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అరణ్య మార్గమందు ఇశ్రాయేలీలు సనుగుకొన్నారు. దేవునికి విరోధముగా, దేవుని సేవకుడైన మోషేకు విరోధముగా వారు సనుగుకున్నారంట. ఆ సనుగుడను బట్టి తాపకరమైన సర్పములను దేవుడు వారికి గుణపాఠంగా పంపించాడు. ఆ పాములు కరిచినప్పుడు ఆ సర్పము కాటికి అనేకులు ఇశ్రాయేలీలు చనిపోయారు. ఈ విషయమై చనిపోయిన వారిని మరలా తిరిగి బ్రతకటానికి దేవుడే మోషేతో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద పెట్టుము, దానిని నిదానించి చూచు వారందరూ కూడా బ్రతుకుదురు అని. అప్పుడు మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద ఎత్తి పెట్టినప్పుడు దానిని నిదానించి చూసినటువంటి వారు బ్రతికిరి అని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఈ సందర్భాన్ని యేసు ప్రభువు వారు యోహాను సువార్త 3:14-15 వచనాల్లో మనకి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే అరణ్యములో సర్పము ఎలాగు ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడును, ఆయన యందు విశ్వసించువాడు నిత్యజీవము పొందినట్లుగా ఎత్తబడునని జ్ఞాపకం చేస్తున్నాడు. సంఖ్యాకాండములో ఏమో ఇత్తడి సర్పము, యోహాను సువార్తలోనేమో యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానములు మనకు చూపెడుతున్నాడు. ఈ ఇత్తడి సర్పానికి యేసు ప్రభు శిలువ మరణానికి అసలు ఏం పోలిక? అదేమో సర్పము, ఇక్కడేమో దైవ మానవుడు. ఎలా పోలిక కుదిరింది? యేసు ప్రభు ఏ కారణం చేత ఆ మాటను అక్కడ ఉచ్చరించాడు? ఎందు నిమిత్తము అక్కడ ఉచ్చరించాడు? దేని కొరకు ఆ మాటను అక్కడ ప్రస్తావించబడింది అన్నది మనం ఆలోచన చేద్దాం. ఈ విషయాన్ని ఆలోచించటానికి ముందు మొదటిగా మనం గమనించవలసింది, పాత నిబంధనల్లో జరిగిన సంఘటనలు కానీ, ఇశ్రాయేలు జీవితంలో జరిగినటువంటి కార్యాలు కానీ అవన్నీ కూడా క్రొత్త నిబంధన కాలంలో మనం గమనిస్తే అవన్నీ సాదృశ్య పాఠాలుగా
క్రొత్త నిబంధనలు ఉన్న విశ్వాసులకు ఒక దృష్టాంతములుగా వ్రాయబడ్డాయని బైబిల్ మనకు సెలవిస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనములోను అలాగే 11వ వచనములో కూడా మనం ఆ మాటలను మనము చూడొచ్చు. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము దయచేసి మీరు చూడాల్సిందిగా ప్రార్థన. 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అన్నాడు. వారు ఆశించినట్లుగా అంటే ఇశ్రాయేలు ఆశించినట్లుగా మనము ఆశించకుండానట్లు వారికి జరిగినటువంటి సంఘటనలు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని 6వ వచనంలో చూస్తున్నాం. అదే మాట 11వ వచనములు కూడా, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి పాత నిబంధనలో జరిగిన సందర్భాలు క్రొత్త నిబంధనలో సంఘానికి దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. పాత నిబంధనలో కొందరు వ్యక్తులు క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు ప్రభుకి సాదృశ్యంగాను, లేదా స్త్రీలైతే సంఘానికి సాదృశ్యముగాను, కొన్ని స్థలాలైతే పరలోకానికి సాదృశ్యముగాను మనకు లేఖనాల్లో కనబడుతున్నాయి. దీన్ని బేస్ చేసుకొని, ఈ లేఖనాన్ని బేస్ చేసుకొని పాత నిబంధనలో రాయబడినటువంటి సంగతులు క్రొత్త నిబంధనలోని మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తున్నాయి అనేది మనం ధ్యానం చేయొచ్చు. సరే, ఇక్కడ అసలు విషయానికి వద్దాం. ఎత్తడి సర్పమునకు యేసు శిలువ మరణ పునరుద్ధానాలకు ఏమి పోలిక? అక్కడేమో పాము రూపము, ఇక్కడేమో మనిషి రూపము. మరి అలాంటప్పుడు ఏ విధముగా ఈ రెండిట్లకి సింక్ అయింది, ఏ విధముగా ఈ రెండిట్లకి పోలిక కుదిరింది అనే విషయాలను మొదట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మీరు గమనించండి, సంఖ్యాకాండంలో 1వ అధ్యాయములో ఆ ఎత్తడి సర్పము మనకు కనబడుతుంది కదా. మొదటిగా సర్పము అనే పోలిక మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా ఎత్తడితో చేయబడిన దాన్ని గురించి ధ్యానం చేద్దాం. మూడవదిగా స్తంభము మీద పెట్టుటను గురించి ధ్యానం చేద్దాం. నాలుగవదిగా మోసే సర్పమును ఎత్తుటలో జ్ఞాపకమును చేసుకుందాం. ఐదవదిగా నిదానించి చూచుటలో ఉన్న ఆధ్యాత్మిక పాఠం ఏంటో చూద్దాం. ఈ 5 విషయాలను మనం ధ్యానం చేద్దాం. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా మనం గమనిస్తే అక్కడేమో పాము రూపము, ఇక్కడేమో యేసు ప్రభు దైవ నరుడు ఏ విధంగా పోలికైనది అన్నది మనం ఆలోచన చేద్దాం. మీరు గమనించండి, పాము కనుక ఒక మనిషిని కరిస్తే, ఒక మనిషికి పాము కాటు వేస్తే ఆ పాము కోరల్లో నుండి వచ్చినటువంటి విషము మనిషి శరీరములోనికి పూర్తిగా ప్రవేశించి చనిపోతాడు. అలాగే ఆది ఘట సర్పమైనటువంటి సాతానుడు మానవ జాతికి కాటు వేశాడు. ఏదేను తోటలో వాడు ఆదాము హవ్వలకు పాపములో పడేయుట అనేది వాడు వేసినటువంటి కాటు. దానిని బట్టి మానవ జాతి అంతటికి కూడా మరణము సంక్రమించింది. పాము కరిస్తే ఒక మనిషికి విషము ఎలాగ వెళ్ళి చనిపోతాడు, అదే విధముగా సాతాను ఒక కాటు వలన మానవ జాతి మరణం వచ్చింది. మీరు చూడండి, పాము నాలికలో విషం ఉంటుంది, దాని కొరల్లో విషం అనేది ఉంటుంది. సాతాను నోటి మాటల్లో పాపం అనే విషము ఉంటుంది. పాము కోరల్లో నుంచి వచ్చినటువంటి విషము మనిషికి కాటు వేసినప్పుడు శరీరం అంతా విషము రక్తము ద్వారా ఎలాగైతే ప్రవేశిస్తుందో, తర్వాత మరణం ఎలాగైతే సంభవిస్తుందో, సాతాను మాయ మాటల వలన మనలను పాపములో పడేటను బట్టి మానవ జాతికి మరణం అనేది వచ్చింది. చూడండి, పాపము వలన వచ్చు జీతము మరణము అని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం గమనిస్తే 12వ వచనములో ఒక మనుషుని ద్వారా అవిధేయతను ఆ పాపమును వచ్చి మనుషులందరికీ మరణము సంప్రాప్తి అయినదని మనం చూస్తున్నాం. చూడండి దయచేసి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తాయను.
ప్రతి ఒక్క మనిషి మరణించటానికి గల కారణము పాపం అనే విషము. పాము కాటికి విషం ఎలాగ వెళ్ళి చనిపోతాడో మనిషి, పాపము వలన మనిషి చనిపోతున్నాడు. ఆ పాపము అను విషమును ఆది ఘట సర్పమైన సాతాను మానవ జాతిని కాటువేశాడు. కాబట్టి దీనికి సింబాలిక్గా, దృష్టాంతముగా సంఖ్యాకాండములో వారు దేవునికి, దేవుని సేవకునికి విరోధముగా పాపము చేసినప్పుడు వారికి సర్పముల ద్వారా వారికి కాటు వేయటను బట్టి, సర్పములు వారిని కరుచుటను బట్టి చనిపోయారు. ఆ సర్పము ఇత్తడి దానితో చేసి, ఇత్తడితో సర్పమును చేసి నిలబెట్టుటను బట్టి, దాన్ని నిదానించి చూచుటను బట్టి బ్రతుకుట అని దృష్టాంతంలో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుడు సాతానుని పాముతో పోల్చాడు. పాముకి విషం ఉంటుంది, పాముకి తెలివి ఉంటుంది. మీరు పాము వలె వివేకులను, పావురము వలె నిష్కలంకులనై ఉండుడి అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం 16వ వచనంలో. అలాగే ఈ పామును ఇత్తడి స్తంభముగా, ఇత్తడితో ఒక పాము రూపమును చేసి స్తంభములో పెట్టటము అనేది యేసు ప్రభు శిలువ మరణానికి ఎలాగూ సాదృశ్యమైందంటే, వాస్తవానికి యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నాడు, కానీ యేసు ప్రభువుతో పాటు మన పాపము అక్కడ వేలాడుతున్నది. యేసు ప్రభువుతో పాటు సాతాను, వాడి తెలివి, వాడికి జ్ఞానము, వాడి ఒక ఆలోచన అక్కడ వేలాడుతుంది. వాడు తెలివితేటల వలన మానవులను పాపములో పడేస్తే, వాడు ఆలోచన యావత్తు అంతటిని కూడా దేవుడు సిలువ వేశాడు. వాడు తీసుకొచ్చిన పాపమును దేవుడు సిలువ వేశాడు. ఏ విధముగా సిలువ వేయబడిందో మనం ఒకసారి గమనిద్దాం. మీరు గమనించండి ప్రియులారా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, ఆ విధముగా పాపమును విషమును, పాపము నుండి వచ్చిన మరణమును, ఆ మరణము ద్వారానే దేవుడు మనలను విమోచించుట కొరకు మరణము ద్వారా జయించాడు మన రక్షకుడైన యేసు ప్రభు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మీరు గమనించండి, 2వ అధ్యాయములో, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. మరణము ద్వారా నశింపజేయుటకును, అపవాది మరణాన్ని తీసుకొస్తే ఆ మరణము ద్వారానే నశింపజేయుటకును యేసు ప్రభువు సిలువలో మరణించాడు. చూడండి, పాము కాటు కరిచినప్పుడు పాము విషానికి విరుగుడేంటో తెలుసా? గుర్రం యొక్క రక్తమే పాము విషమునకు విరుగుడు. గుర్రానికి కనుక పాము అది 1000 సార్లు కాటు వేసిన గుర్రం చనిపోదు. కాబట్టి దాని రక్తము తీసుకొనే మెడిసిన్ కనిపెట్టారు. ఆ మెడిసిన్ కూడా ఎలా కనిపెట్టారంటే, పాము చేత గుర్రములను పొడిపించటం, ఆ విషము గుర్రం ఒక రక్తములో కలిసినా కూడా గుర్రం చనిపోదు. ఎందుకంటే విషానికి విరుగుడు ఆ రక్తములో ఉన్నాయి. కాబట్టి ఆ బ్లడ్తోనే తయారు చేసినటువంటి మెడిసినే పాము కాటు తగిలిన వారికి, పాము ఎవరికైతే కరుస్తుందో వారికి ఈ ఇంజెక్షన్ తీసుకొచ్చి వితిన్ 1 అవర్లో వేసినప్పుడు ఆ విషానికి విరుగుడు దొరుకుతుంది. చూసారా, మరణముతోనే యేసు ప్రభు జయించినట్లుగా పాము ఒక విషమును కూడా పాము కాటు వలన వచ్చినటువంటి గుర్రపు రక్తము ద్వారానే దానిని జయించవచ్చు. మీరు ఇంకా గమనిస్తే క్యాన్సర్స్, కొంతమందికి ఈ రోజులు ఎక్కువ క్యాన్సర్ను బట్టి చనిపోతున్నారు. ఆ క్యాన్సర్స్ సెల్స్ను ఆ రేడియేషన్ ఎక్కువగా ఉండటం వలన క్యాన్సర్ అనేది వస్తుందంట. కానీ ఆ క్యాన్సర్ సెల్స్ను కూడా చంపటానికి రేడియేషన్నే మరలా తిరిగి వాడుతారు. హై రేడియేషన్ ద్వారా ఆ క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తారు. చూసారా, ఏ రేడియేషన్ వల్ల అయితే క్యాన్సర్ వస్తుందో అదే రేడియేషన్ ద్వారా క్యాన్సర్ని క్యూర్ అయ్యడానికి ఉంది. ముళ్ళుతోనే తీసినట్లుగా మరణము ద్వారానే యేసు ప్రభు జయించబోతున్నాడు. కాబట్టి సాతాను
తీసుకొచ్చినటువంటి పాపమును సాతాను వాడు మాటల వలన మానవ జాతికి కాటు వేసినటువంటి పాపమును సిలువలో ఆయన భరించాడు. కాబట్టి పాము రూపము కలిగిన ఇత్తడితో ఒకటి తయారు చేయమని దేవుడు మోసేకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ యేసు ప్రభు రూపమే, కానీ సిలువలో వేలాడింది ఏంటంటే సాతాను తీసుకొచ్చినటువంటి పాపము, వాడు ఆలోచనల ద్వారా పుట్టినటువంటి వాడి తెలివి అంతటిని కూడా యేసు ప్రభు వారు సిలువ వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని మనం గమనిస్తే, ఇత్తడితోనే ఎందుకు దేవుడు చేయమన్నాడు? బంగారంతో చేయొచ్చు కదా, లేదంటే వెండితో చేయొచ్చు కదా, లేదంటే మట్టితో చేయొచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా లోహమును ఉపయోగించి చేయొచ్చు కదా. మరి ఎందుకు ఇత్తడితోనే చేయమన్నాడు అంటే, ఇత్తడి అనేది 2 మెటీరియల్తో తయారవుతుంది. ఒకటి రాగి, 2 తగరము. ఈ 2 మెటీరియల్ను బాగా మెల్ట్ చేస్తేనే పుట్టుకొచ్చేది ఇత్తడి. యేసు ప్రభువు కూడా దైవ మానవుడు, ఆయన దేవుడు మానవుడు 2 కూడా. అందుకనే ఆ ఇత్తడితోని దేవుడు చేయించాడు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వస్తే తప్ప ఈ పాపమునకు విరుగుడు జరుగదు, మరణం మీద జయము కలుగదు అని దేవుడు సంకల్పించి యేసు ప్రభు వారిని మానవుడిగా ఈ లోకమునకు పంపించాడు. కాబట్టి ఈ ఇత్తడి మనకు నేర్పిస్తుంది ఏంటంటే దైవత్వము, రెండవది యేసు మానవత్వము 2 కలిగినటువంటి దైవ నరుడిగా మనకు లేఖనాల్లో యేసు ప్రభు వారు ప్రత్యక్షమవుతున్నారు. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మీరు చూడండి. మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇత్తడి దేన్ని సూచిస్తుందంటే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని, ఈ రెండిటిని చూపించటానికి 2 మెటీరియల్తో ఇత్తడి అనేది తయారవుతుంది అనేది ఒక పోలిక. ఇక మూడో విషయాన్ని మనం గమనిస్తే, దానిని స్తంభము మీద పెట్టమన్నాడు. ఎందుకు స్తంభము మీద పెట్టమన్నాడు అంటే, ఎత్తులో పెట్టినప్పుడే అది అందరికీ చూడటానికి వీలుగా ఉంటుంది. చూడండి, మన చర్చెస్లో పుల్పిట్ ఎప్పుడు కొంచెం హైట్లో ఉంటుంది, ఎందుకంటే ప్రసంగికుడు అందరికీ కనబడాలి, ప్రసంగికుడికి కూడా అందరూ కనబడాలి. కాబట్టి ప్రసంగం చేసే వ్యక్తి పుల్పిట్ మీదకి నిల్చునేటప్పుడు ఆ పుల్పిట్ ఎత్తులో మనము కట్టుకుంటాం. అలాగే పాటలు పాడేటప్పుడు ప్రొజెక్టరు, ఆ స్క్రీన్ని మనం ఎత్తులో ఎందుకు పెడతామంటే అందరికీ ఆ స్క్రీను కనబడాలి. ఎవరైనా దీపం వెలిగించి కిందన పెట్టరు కదా, కిందన పెడితే ఆ వెలుగు కాళ్ళ వరకే వస్తుంది. అదే పైన పెడితే పైనుంచి కింద వరకు కూడా వెలుగు వస్తుంది కదా. అందుకని ఎత్తులో మనము పెడతాం. అందరికీ, ఇశ్రాయేల్ ప్రజల్లో పాము కాటు వలన ఎందరైతే చనిపోతున్నారో, పాము కాటును భరిస్తున్నారో వాళ్ళందరికీ కనబడేటట్లుగా ఎత్తులో ఆనాడు మోసే పెట్టాడు. యేసు ప్రభు కూడా సిలువలో వ్రేలాడుట, మరణించిన తర్వాత యేసు ప్రభు తిరిగి మరల పరలోకానికి వెళ్ళుట, ఈ 2ను కూడా యేసు ప్రభువును స్తంభం మీద ఎత్తుటను మనకు, ఈ ఇత్తడి సర్పము స్తంభంతో ఎత్తుటను పోల్చబడింది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యేసు వైపును చూడటానికి అవకాశం దొరికింది. అంటే లోకమంతటికి కూడా యేసు వెలుగుగా వచ్చాడు, లోకమంతటికి కూడా ఆయన రక్షణ సువార్త తెలియాలి. కాబట్టి ఆయన అందరికంటే పైనామం కలిగి, అందరికంటే ఉన్నత స్థితిలోనికి దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం చూస్తే 45వ అధ్యాయము 22వ వచనం. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు.
బూదిగంతముల నివాసులారా అన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. యేసు ప్రభు ఒక ఇశ్రాయేలుకే సంబంధించిన వాడు కాదండి. యేసు ప్రభు మొత్తం విశ్వానికే దేవుడు. ఆయన ఆ విశ్వములో ఒక చిన్న గోలి లాంటిది ఈ భూమి. ఈ భూమి మీదలో ఇప్పుడున్న యుగంలో ప్రతి మానవుడు కూడా ఆయన వైపు చూసి రక్షణ పొందాలని యేసు ప్రభు అందరికంటే ఉన్నత స్థితిలోనికి ఎత్తబడ్డాడు. అందుకే యేసు ప్రభు సిలువలో వేలాడటం కూడా ఎత్తులోనే మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసు వైపు చూడటానికి అవకాశం ఉంది. ఈ భూమి మీద ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరికంటే ఎత్తులో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన వైపు చూసి రక్షణ పొందమని దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది స్తంభం మీద ఇత్తడి సర్పమును పెట్టుటలో ఉన్న ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే యేసు ప్రభు వారు అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు అని మనకు నేర్పిస్తుంది. ఇకపోతే 4వ విషయానికి మనం వద్దాం. ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచిన వారు మాత్రమే రక్షింపబడ్డారు. నిదానించి చూచిన వారే బ్రతికారు. నిదానించి చూచుట అంటే అర్థం ఏంటి? ఆదమరుపుగా చూచుట వేరు, నిదానించి చూచుట వేరు. అనుకోకుండా చూచుటను బట్టి మనము చూడాలని చూసింది కాదన్నమాట. కానీ నిదానించి చూచుట అనేది మనము వాంటెడ్లీ వాంట్ టు సీ దట్, అంటే ఇష్టపూర్వకముగా చూచుట అని అంటారు. నిదానించి చూచుట. మీరు యేసు సిలువలో ఎందుకు అంత ఘోరంగా శ్రమపడ్డాడు? యేసు సిలువలో ఎందుకు అంత భయంకరమైన వేదన భరించాడు? ఆయన మరణం యొక్క వివరణ ఏంటి? ఆయన పునరుద్ధానంలో ఉన్న సత్యములేమిటి అనేది మనం నిదానించి పరిశీలించినప్పుడు ఆయన మన కొరకు మరణించాడని, మన కొరకే తిరిగి లేచాడని మనం గ్రహించగలుగుతాం. అది నిదానించి చూచుటలో ఆయన మరణ పునరుద్ధానములో ఉన్న వాస్తవాలను మనం చూచుట. ఎందుకొరకు యేసు మరణించాడు, ఎందుకొరకు యేసు తిరిగి లేచాడు అనేది మనం తెలుసుకున్నట్టును బట్టి నిదానించి చూడమని అంటున్నాడు. దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటో తెలుసు, గుడ్డిగా మనల్ని నమ్మిమంటలేదండి. ఆయన దేవుడని ఎరుగుట కొరకు ఆయన మనకు రక్షణను అనుగ్రహిస్తున్నాడని, పరలోకానికి తీసుకెళ్తున్నాడని కొన్ని రుజువులను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. దయచేసి మీరు చూడొచ్చు బైబిల్ గ్రంథములోనే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 21వ వచనం చూడండి. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియపరచుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజేయుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడు, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందుము అంటున్నాడు. దేవుడే చెబుతున్నాడు, మీ రుజువు చూపించండి, జరిగిపోయినవి చెప్పండి, జరగబోయేవి చెప్పండి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాం అంటున్నాడు. మనం నమ్మినటువంటి యేసు ప్రభువు వారు గడిచిన కాలములో సంగతులు వారికి తెలుసు, ఎందుకంటే సృష్టి చేసింది ఆయన. రాబో సంగతులు యేసు ప్రభు వారికి తెలుసు, కాబట్టి నేను దేవుడినని నా రుజువు నేను చూపించుకుంటాను అని అంటున్నాడు. ఈనాడు జరిగిపోయిన విషయాలు ఎన్నో బైబిల్లో జరగకముందే రాయబడ్డాయి, జరగవలసినవి కూడా జరగబోతున్నాయని బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈయన నిజమైన దేవుడని గుర్తించటానికి ఒక రుజువును ఏర్పాటు చేశాడు. కాస్త నిదానించి పరిశీలించి యేసు నిజమైన దేవుడని గ్రహించండి. ఇంకా మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయములో కనుక మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రణామములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా
కనపరుచుకున్నాడు. అనేక ప్రణామములను అంటే పుట్టినోట్లో రుజువులను ఉంటుంది. యేసు సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు అనటానికి రుజువులు ఉన్నాయి. ఆ రుజువులను చూసైనా నమ్మండి యేసు ప్రభు నిజమైన దేవుడని. ఆ రుజువులను బట్టైనా యేసు ప్రభునందు గట్టి విశ్వాసం ఉంచండి. అది నిదానించి చూచుట అంటే వాటిని యేసు ప్రభు ఒక సిలువ మరణములను గ్రహించుట, నిదానించి పరిశీలించి తెలుసుకునే యేసు ప్రభుని నిజమైన దేవుడిగా అంగీకరించండి. అందుకే వాటిని నిదానించి చూచి వాళ్ళందరూ బ్రతుకుదురు అన్నాడు. అనుకోకుండా చూస్తే రక్షణ కలగదండి. ఏదో యేసు ప్రభు దేవుడు కదని అందరి దేవుడితో పాటు ఒక దేవుడిగా నువ్వు అనుకుంటే రక్షణ నీకు కలుగదు. నిదానించి చూడు. ఆయనే సృష్టికర్త, ఆయనే నిజమైన దేవుడు. ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతున్నది. ఆయన మన కొరకు మరణించాడు, మన కొరకు తిరిగి లేచాడు అనేది మీరు గ్రహించి యేసు ప్రభుని అంగీకరించమని మనకు నేర్పిస్తుంది. ఇది 4వ పాఠం. 5వ పాఠాన్ని మనం గమనిస్తే మోసే ఆ స్తంభమును ఎత్తి పట్టుకున్నాడంట, ఎత్తి నిలవబెట్టాడట. మోసే ఎత్తునట్లుగా ఈనాడు మోసే విశ్వాసులకు సాదృశ్యంగా మనకు ఇక్కడ కనబడుతుంది. భూమి మీద యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కడు, యేసు నామము నెరిగిన ప్రతి ఒక్కరు, ఆయన రక్షణను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు యేసు సిలువను గూర్చి మనం ప్రకటించాలి. అనేకులకు తెలియపరచుట కొరకు ఆయన నామమును ఘనపరచాలి. ఆ ఎత్తుట అనేది యేసు సువార్తను, యేసు సిలువ మరణ పునరుద్ధానమును లోకమునకు తెలియపరిచే బాధ్యత దేవుడు మనకు పెట్టాడు. కాబట్టి సువార్త విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. సువార్త మనము ప్రకటించాలి. గుడ్ ఫ్రైడే వస్తే గుడ్ ఫ్రైడే చేసుకోవడం కాదు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ మన వరకు చేసుకోవటం కాదు. ఆ పండుగలను మనము అవకాశముగా తీసుకుని ఆ పండుగల ద్వారా ఇతరులకు సువార్త ప్రకటించాలి. అంతేకాదు ప్రతి దినము సువార్త ప్రకటించటానికి, ప్రతి క్షణము యేసుని ఇతరులకు పరిచయం చేయటానికి మనము ప్రయాసపడాలని మోసే ఆ స్తంభమును ఎత్తుటలో మనకు ఒక పాఠమును ఇక్కడ నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఇత్తడి సర్పములో యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాన్ని గురించిన సందేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు వైపు చూడండి, ఆయన అనుగ్రహించే రక్షణను పొందండి. యేసుకి మీ హృదయాలను అర్పించండి. యేసు నిజమైన దేవుడని నిదానించి చూడండి, గ్రహించండి. యేసు వైపు మీరు తిరిగితే, ఆయన రక్షణను మీరు పొందుకుంటే, మరణము తర్వాత నిత్య జీవంలోనికి మిమ్మల్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. ఎవరు నరకానికి వెళ్ళాలనుకుంటారు? ఈ రక్షణ ఉచితము. దీనికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టవసరం లేదు. దీనికి గుళ్ళు చుట్టూ నువ్వు తిరగవసరం లేదు. దీని కొరకు నువ్వు కొండలెక్కవసరం లేదు. దీని కొరకు నువ్వు నిలువు దోపిడీలు ఇవ్వవసరం లేదు. యేసు నీ కొరకు సిలువలో మరణించాడని నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందు. ఆయన రక్షణను అనుభవించు, ఆయన సన్నిధిని అనుభవించు. మరణము తర్వాత నిత్య జీవమును స్వతంత్రించుకో. గుడ్ ఫ్రైడే సందర్భముగా యేసు ప్రభు ఒక శిలువ వార్తను ఈ విధంగా మేము తెలియపరుస్తున్నాం. యేసు శిలువ యందును, యేసు మరణ పునరుద్ధానములు యందు ఎవరైతే విశ్వసిస్తారో వాడి కుటుంబము రక్షింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ఏకీభవించండి. పరలోకమందున్న తండ్రి, భూమి యందున్న జనులందరూ రక్షింపబడవలనని ఈ లోకములో మానవుడిగా జన్మించి శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచారు. ఈ రక్షణ సువార్తను అంగీకరించి నీ నామమునకు ఇష్టముగా రక్షణ పొందిన వారందరి ఎడల కనికరము చూపి నీ రాజ్యములో చేర్చుకుంటున్నారు. ఇంకా నిన్ను అంగీకరించినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు ప్రభా. వారి మనోనేత్రములను తెరవమని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా వారి కొరకు ప్రార్థిస్తూ, వారికి కూడా ఈ రక్షణ ఈ 2019 సంవత్సరంలో సమృద్ధిగా కలుగునుగా కానీ వేడుకొనుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.